రామయ్య రంగయ్యల కథ. ఒక నగలంలో రామయ్య, రంగయ్య అనే వర్తకులిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఒకసారి రామయ్య వ్యాపార నిమిత్తం దూరదేశాలకు వెళుతూ తన వద్దనున్న 100 టన్నుల లోహమును తన స్నేహితుడైన రంగయ్యకు ఇచ్చి జాగ్రత్తగా దాచి ఉంచమని చెప్పి తాను ఊరు వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత రామయ్య సొంత ఊరికి తిరిగివచ్చి మిత్రుని ఇంటికి పోయి, మిత్రమా, నాకు విదేశీ వ్యాపారం కలిసిరాలేదు. అందుకని తిరిగి మన ఊరిలోనే మునుపటి లోహ వ్యాపారం చేయదలచాను. నేను నీ వద్ద దాచి ఉంచిన లోహం నాకిమ్ము అని అడిగాడు. అయ్యో మిత్రమా, ఈ ఏడు ఎలుకల బాధ ఎక్కువైంది. మా ఇంటిలోని వస్తువులతో పాటు నీ లోహమంతయూ అవి తిని పొట్టన పెట్టుకొన్నవి. ఈ మాట నీకు చెప్పటానికి నోరు రాలేదు. నేనెంతగానో చింతించాను. అది ఆ దేవునికే తెలుసు అంటూ ఆ రంగయ్య కంటతడి పెట్టాడు. మిత్రుడు తనను మోసం చేశాడని రామయ్య గ్రహించి, వీనితో తగువుపడుటకంటే సమయం చూచి దెబ్బకు దెబ్బతీయుట మంచిది అని భావించి, నా దురదృష్టమునకు నీవేమి చేయగలవు రంగయ్యా? జరిగిన దానికి చింతించి లాభంలేదు. నా దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది అని పలికి ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత అతడు తన మిత్రుడైన రంగయ్య ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. ఒకనాడు రామయ్య మిత్రుని ఇంటికి వచ్చి అతని కుమారుణ్ణి చూచి ఎత్తుకుని ముద్దాణి బజారుకు తీసుకునిపోయి మిఠాయిలు కొనిస్తాను అన్నాడు. ఆ బాబుని తీసుకుని బజారుకు తీసుకెళ్లాడు. పిల్లవానినొక స్నేహితుని ఇంటిలో దాచి తానొక్కడే రంగయ్య ఇంటికి వచ్చి, మిత్రమా, నీ పిల్లవానికి మిఠాయిలు కొనిపెట్టే తిరిగి వచ్చుచుండగా ఎక్కడినుండో ఒక పాడుగద్ద రివ్వును వచ్చి బాలుణ్ణి తన్నుకునిపోయినది. నీకు చెప్పటానికి నోరు నాకున్నది. ఏమి చేయుదువు అంటూ రామయ్య బాధపడుతూ చెప్పాడు. రంగయ్య కోపంతో వెంటనే రాజుగారికి ఫిర్యాదు చేశాడు. రాజు రామయ్యను పిలిపించి, ఏమోయ్, పిల్లవానిని గ్రద్ద తన్నుకుని పోయినదని చెప్పావంట, అది నమ్మతగ్గ విషయమేనా అని గద్దించాడు రాజు. ప్రభూ, 100 టన్నుల లోహమును ఎలుకలు తినివేయగా లేనిది బాలుణ్ణి గ్రద్ద తన్నుకుపోవుటలో ఆశ్చర్యమేముంది? కావాలంటే నిజమో కాదో రంగయ్యనే అడిగి చూడండి అన్నాడు. రాజు జరిగిన కథంతయూ విని రంగయ్యను గట్టిగా మందలించి రామయ్యకు ఇవ్వవలసిన లోహమును తెప్పించి ఇప్పించాడు. తర్వాత రామయ్య రంగయ్య కొడుకును తెచ్చి అతనికప్పగించాడు.